ఆళ్లగడ్డలో ఏవో అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు వాటిని రుజువులతో సహా చూపించాలని ఛాలెంజ్ చేశారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఈ మేరకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డికి ఆమె ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దీనిపై డిబేట్కు ఆయన ఇంటి వద్దకే వస్తున్నారంటూ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. చేపలు, కోళ్లు, ఇవి అవి పీతలు, రాయలసీమలో అవి కూడా ఉండవు. 3 రాజధానుల పేరు మీద మీరు విడగొట్టడము, చెడగొట్టడము, కూల్చివేయడాలు ఇవి తప్ప మీ ప్రభుత్వంలో ఏమైనా చేసినారా? నిన్న మొన్న ఆలగడ్డలో ఎప్పుడు లేని 2 ఆడిముత్యాలు కనపడినారబ్బా. ఇన్ని రోజులు కనపడలా వైసీపీ ఆడిముత్యాలు. ఒకడి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు, ఇంకోటి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు. ఎవడు ముందు పెట్టాలని వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. మీరు డిబేట్లకు వస్తారా? డిబేట్లకు వచ్చే మొఖాలనా మీవి? ఆలగడ్డలో అవినీతి జరుగుతుందంట, అక్రమాలు జరుగుతున్నాయంట. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ అమ్మ అంగన్వాడీ సెంటర్లలో గుడ్లు తీసుకున్నారు, పాలు తీసుకున్నారు, పశువులకైతే మేత తీసుకున్నారు. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా? సిగ్గుచేటు. డిబేట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా. మీరు ఆలగడ్డలో నేను వచ్చిన అధికారంలో మేము వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి కానీ అక్రమాలు కానీ ప్రూఫ్లతో, ఆధారాలతో సహా చూపిస్తారంట. నేను డిబేట్కి రెడీ. రేపు సాయంత్రము ఎవరైతే డిబేట్ కావాలని చెప్పి మొత్తుకుంటున్నారో అదే వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నాను. రేపు సాయంత్రము ఎవడైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్కి రెడీ అన్నారో వాడింట్లోనే నేను డిబేట్కి వస్తున్నాను. కార్యకర్తలు అందరూ వస్తారు. నిజంగంటే నీకు చిత్తశుద్ధి ఉంటే